సార్ ఇక్కడ రాజిరెడ్డి గారు 46 ఏళ్ళ దాదాపు 4.5 దశాబ్దాల కాలం పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారు, కీలక నేతగా ఉన్నారు. సో స్వయంగా వారు మీకు బంధువులు. సో అతను బయటికి రావడం మీకు యాజ్ ఎ కుటుంబ సభ్యులుగా మీకు ఎట్లా అనిపిస్తుంది? అయితే మామూలుగా అయితే రాజిరెడ్డి గారు వారి స్వభావరీత్యా వారు ప్రభుత్వం దగ్గరికి వచ్చే మనిషి కాదు నాకు తెలిసి. ఎందుకు కాదు అనేది నేను ఉదాహరణ చెప్తాను మీకు. 2007లో కేరళ రాష్ట్రంలో ఎర్నాకుళం జిల్లాలో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయితే వారిని తీసుకొచ్చి ఇక్కడ చర్లపల్లి జైల్లో పెట్టారు. అప్పుడు మేము ములాఖాతు పెట్టి నేను నా భార్య వెళ్ళి కలిశాం. వాళ్ళు ఒక 3 సంవత్సరాలు ఇక్కడ జైల్లో ఉన్నారు, 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. బెయిల్స్ వచ్చాయి, అన్ని బెయిల్స్ ఒక 10-15 బెయిల్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత మేము అడిగాం, వారి ఫ్రెండ్ అప్పుడు గోనె ప్రకాష్ రావు గారు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, ఆయన కూడా అడిగాడు, అన్నా ఇంకా ఈ వయసులో, అప్పటికే ఆయనకు 62 ఏళ్ళు, ఈ వయసులో నువ్వు ఎక్కడ పోతావన్నా ఇక్కడనే ఉండిపో, పిల్లలతో ఇప్పుడు భార్య మీ బిడ్డ అల్లుడు ఉన్నారు, మనమరాలు ఉన్నది, ఇక్కడనే ఉండిపో అన్నాడు. మేము కూడా అడిగాం విశ్రాంతి తీసుకోండి అని, కానీ ఆయన మాకు చెప్పా పెట్టకుండా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ఒకవేళ బయటనే ఉండాలనుకున్న నాయకుడు అయితే అప్పుడే ఉండిపోవాలి. ఎందుకంటే జైల్లో అరెస్ట్ అయిన చాలామంది బయట ఉండిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకులు చాలామంది అరెస్ట్ అయిన తర్వాత విడుదలై ఇక్కడనే ఉండిపోయారు. కానీ ఆయన ఉండలే, వెళ్ళిపోయాడు. ఆ వయసులో, ఇప్పుడు 30 ఏళ్ళ వయసులో వెళ్ళిపోయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన 62 ఏళ్ళ వయసులో వెళ్ళిపోయాడు. అందుకే ఆయన అంత ఈజీగా బయటకు వచ్చే మనిషి కాదు, ప్రభుత్వం దగ్గరికి వచ్చే మనిషి కాదు. ఏం జరిగింది ఇప్పుడు ఆయన రావడానికి అనేది ఆయన రేపు మాట్లాడితేనే వాస్తవాలు మీకైనా నాకైనా తెలుస్తాయి. ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడు, మొన్న ప్రకటించినప్పుడు కూడా నేను సరెండర్ అయిన విషయం చెప్పలేదు ఆయన ఎక్కడ కూడా. ప్రభుత్వం చెప్పింది, ఆయన ఏం మాట్లాడలేదు. అందుకోసమే ఏం పరిమితుల్లోనే మనకు తెలియదు, రేపు ఆయన మాట్లాడితే వాస్తవాలు మనకు తెలుస్తాయి. ఎనీవే వచ్చారు, ఇప్పుడు ఉన్నారు. కుటుంబానికి నా భార్య, నా సహచరురాలు స్నేహలత 1978లో పుట్టింది. ఆయన అప్పటికే అజ్ఞాతంలో ఉన్నాడు, ఈమె పుట్టినాటికి అజ్ఞాతంలో ఉన్నాడు. ఓకే, ఆయన భార్య స్వయంగా మేనమామ కూతురు, ఆమె పేరు రత్తక్క, అంటే మా అత్తమ్మ. మా భార్య వాళ్ళ తల్లి పేరు రత్తక్క. మేన మరదలు చేసుకున్నాడు. చేసుకొని పాప పుట్టగానే నీవు కూడా లోపలికి వచ్చాయని ఆమెను కూడా లోపలికి తీసుకుపోయాను. భార్యను లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఆమె ఎన్కౌంటర్లో 1998లో ఎన్కౌంటర్లో చనిపోయింది. అంటే నా సహచరికి స్నేహలతకి తల్లి తండ్రి ఆప్యాయత ప్రేమ దక్కలే. ఇప్పుడు నా భార్య 78 అంటే ఇప్పుడు 48 ఏళ్ళ వరకు వచ్చింది. ఇంత ఏజీలో తల్లి తండ్రి ఆప్యాయత లేకుండా ఉన్నటువంటి బిడ్డ ఆమె. అఫ్కోర్స్ చాలామంది బయట తల్లిదండ్రులు లేని అనాథలు కూడా చాలామంది ఉంటారు. అనాథలు కనుక వాళ్ళు మేము అనాథలు అనుకుంటాం, కానీ ఉండి కూడా ఈమె వాళ్ళ ప్రేమను పొందలేకపోయింది, తల్లిపాలు తాగలేకపోయింది. కొన్నాళ్ళు వాళ్ళ చిన్నాన్న దగ్గర, కొన్నాళ్ళు వాళ్ళ మేనమామల దగ్గర, కొన్నాళ్ళు నెల్లూరులో మిత్రుల దగ్గర, గుంటూరులో మిత్రుల దగ్గర, హైదరాబాద్లో ఎక్కడెక్కడో. అసలు మనకి ఎవరికి అట్లాంటి లైఫ్ రాకూడదు. అట్లా ఉండి ఎంత 5 ఏళ్ళ వయసులో 10 ఏళ్ళ వయసులో తెలిసిన వాళ్ళ దగ్గర పెడితే అక్కడ చదువుకుంటూ అట్లా పెరుగుతూ హైదరాబాద్కి వచ్చి కనుక ఈరోజు వారు బయటకు వచ్చారు, వారి బిడ్డ దగ్గరికి వస్తారు. మేడం ఎట్లా ఫీల్ అవుతుంది, మీ సతీమణి ఎట్లా ఫీల్ అవుతుంది? కానీ ఒక 10 సంవత్సరాలుగా ముఖ్యంగా 5 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి మనోవేదన. ఎందుకంటే ఆయన గురించి, రాజిరెడ్డి గారి గురించి ప్రతి 6 నెలలకు ఒకసారి న్యూస్ వస్తుంది. ఒకసారి చనిపోయిండని న్యూస్ వచ్చింది, ఒకసారి పట్టుబడని న్యూస్ వచ్చింది, ఒకసారి అరెస్ట్ అయ్యాడని న్యూస్ వచ్చింది, ఒకసారి బయటకు వచ్చాడని న్యూస్ వచ్చింది. విపరీతంగా ఆయన చుట్టూ వార్తలు వచ్చినప్పుడల్లా పాపం ఆయన భయపడుతూ ఉండేది. ఎక్కడైనా ఎన్కౌంటర్ జరిగితే ఆ ఎన్కౌంటర్లో రాజిరెడ్డి ఉన్నాడని చెప్పి న్యూస్ వస్తూ ఉండేది. అట్లా ఎంత నరకం అది కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా బిడ్డగా ఆమెకి అదొక నరకం. నిద్రలేని రాత్రులు అనుభవించింది ఆమె. మధ్యలోనే మా అర్ధరాత్రి లేచి కూర్చునేది. ఈరోజు ఎన్కౌంటర్ అయిందంటే ఈ ఎన్కౌంటర్లో ఎవరున్నారో, మా నాన్న ఉన్నాడేమో లేచి కూర్చునేది. అంటే అట్లాంటి ఒక నరకం అనుభవించింది ఒక 5 ఏళ్ళుగా విపరీతంగా. కనుక ఈ స్థితిలో తండ్రి 75 ఏళ్ళ వయసున్నా కూడా నా తండ్రి నా కళ్ళ ముందు ఉన్నాడు అని చూసుకునే ఒక సంతోషం ఏ బిడ్డకైనా. కనుక అలాంటి ఒక సంతోషం ఆమెలో మేము చూసాం. మేమందరం సంతోషంగా ఆయన ఓకే ఈ ఏజ్లో వచ్చాడు,
ప్రశాంతంగా ఈ ఏజ్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు వివాహం చేసుకోవడం, మీ వివాహం విషయం రాజిరెడ్డి గారికి తెలుసా? ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారా? అయితే మేము పెళ్లి చేసుకున్న విషయము ఆయనకు తెలియదు, ఎందుకంటే వారు అజ్ఞాతంలో ఉన్నారు కనుక. మేము ఇక్కడ తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్లో పనిచేసేవాళ్ళం. మేమిద్దరం తెలంగాణ ఉద్యమం కోసం పూర్తి కాలం కార్యకర్తలుగా పనిచేసాం. ఆమె రాష్ట్ర కో కన్వీనర్గా పనిచేసింది, నేను రాష్ట్ర కన్వీనర్గా పనిచేశాను. సుదీర్ఘకాలం దాదాపు ఒక 15 సంవత్సరాలు తెలంగాణ కోసమే పనిచేశాం మేము. కనుక ఆ క్రమంలో ఆమె లా కాలేజ్ స్టూడెంట్గా ఇక్కడికి వచ్చింది, నేను ఇక్కడ తెలుగు డిపార్ట్మెంట్ స్టూడెంట్గా నేను ఇక్కడ ఉన్నాను. ఉన్న కాలంలో మేమిద్దరం ఒకే సంఘంలో పనిచేస్తున్నాం కనుక ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్న విషయం ఆయనకి తర్వాత ఏమైనా పత్రికలలో అక్కడిక్కడ వస్తే చూసి ఉండవచ్చు, కానీ మేము పెళ్లి చేసుకున్న ఆ రోజు ఆ కాలంలో ఆయనకి తెలియదు. ఇక ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయినప్పుడు మేమిద్దరం వెళ్ళి కలిసాం కనుక అట్లా మా పెళ్లి జరిగిన విషయం. సంతోషపడ్డాడు ఆయన, ఎందుకంటే ఒకే ఆలోచన విధానం కలిగిన వాళ్ళు పెళ్లి చేసుకోవటం అనేది అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చూసి చేసే సంబంధాల్లో కొన్ని ఒకరి అభిప్రాయాలు ఒకరికి తెలియకపోవచ్చు కదా. నా అభిప్రాయాలు ఆమెకు తెలుసు, ఆమె అభిప్రాయాలు నాకు తెలుసు కనుక ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు జైల్లో కలిసినప్పుడు చాలా సంతోషపడ్డాడు. అంత మేరకి ఫైనల్గా మావోయిస్టు పార్టీకి ఒక సూచన చేయాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? మావోయిస్టు పార్టీకి ఏం చెప్తానంటే, ఇవాళ ఉన్న సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు మీకు అర్థం కానివి కావు. అందరికన్నా ఎక్కువగా మీకే అర్థమవుతాయి. ఎందుకంటే నిస్వార్థంగా మీరు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కనుక ఈనాడు ఉన్న సమాజానికి తగినటువంటి పోరాట రూపాలు ఏముండాలి అనేది మీరు వెంటనే దానికి సంబంధించి నిర్ణయం తీసుకొని ఆ పోరాట రూపాలకు తగినటువంటి పద్ధతుల్లో మీరు పనిచేస్తే ఈ సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే సమాజం కోరుకుంటుంది కనుక. అట్లాంటి నిస్వార్థపర జీవులు ఇప్పుడు లేరు కదా. ప్రాణం అన్నిటికన్నా అతి ముఖ్యమైనది అందరికీ ప్రాణమే కదా. మీకైనా నాకైనా ఓ 10 కోట్లు ఇస్తా, నీ ప్రాణాన్ని ఇస్తావంటే ఇస్తామా? మనం ఇవ్వం కదా. అంటే అంత ప్రాణం ముఖ్యమైన దాన్ని తృణప్రాయంగా వదిలేస్తున్నారు వాళ్ళు. అంత త్యాగధనులు ఈ సమాజాన్ని అర్థం చేసుకొని వాళ్ళు బతకాలి, వాళ్ళు జీవించాలి. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. పిలవండి వాళ్ళని పిలిచి మాట్లాడండి. మీకు దొరికితే చంపకండి, ఎందుకంటే పోలీసులకి ఖచ్చితంగా దొరుకుతారు వాళ్ళు ఎక్కడైనా సరే. అడవిలోకి పోయినా సరే వీళ్ళు ఒక 1000 మంది 2000 మంది పోలీసులు పోతే వాళ్ళు ఒక 20 మందో 30 మందో 100 మందో ఉంటారు. మీరు మామూలుగా వాళ్ళకి కాళ్ళకో ఇక్కడో అక్కడో కాల్పులు జరిపేసి దొరికిన మనిషిని తీసుకొచ్చి మీరు జైల్లో పెట్టండి చట్టం ప్రకారం వాళ్ళతోన. కానీ మనిషిని, అంత విలువైన మనిషిని చంపొద్దని నేను వేడుకుంటున్నా, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఎవరు ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు మిమ్మల్ని ఒక ప్రొఫెసర్గా, ఒక బిడ్డగా, అట్టడుగు వర్గంలో పుట్టిన ఒక దళిత బిడ్డగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈ దేశ పౌరుడిగా మీరేంటంటే శాంతి, సహనం, అహింస అనే భావాలు చెప్తున్నారు. హిందూ మతంలో ఉన్నటువంటి శాంతి, సహనం, అహింస లాంటి భావాలు ఏవైతే ఉన్నాయో మీ నమ్ముతున్న విలువల ప్రకారం ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మీ విలువల ప్రకారం మనిషిని చంపకూడదు, నిరాయుధంగా పట్టుబడిన మనిషిని చంపకూడదు అనేది ఉన్నది కనుక ఆ మనుషుల్ని మీరు తీసుకొచ్చి జైల్లో పెట్టి చట్టపరంగా శిక్షించండి. కానీ మనుషుల్ని చంపొద్దని నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది మావోయిస్టు పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కావాలి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అడవిలో ఉన్నటువంటి బిడ్డలని చంపవద్దు, చట్ట ప్రకారం ఏదైనా ఉంటే వారిని జైల్లో పెట్టాలి అంటున్నారు కాసిం. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో అవసరమైతే చర్చలు జరపండి, కానీ వారితో పూర్తిగా అడవిలో వారిని కాల్చివేసి చంపటద్దు అంటూ ఆయన రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. మోదీ, అమిత్ షాలు ఈ విషయంలో ఆలోచించి శాంతి, సహనం, అహింస వీటిని పాటిస్తున్నటువంటి మీ పార్టీ సిద్ధాంతం పరంగా ఆలోచన చేసి మరోవైపు మావోయిస్టుల విషయంలో ఆలోచన చేసి చర్చించాలంటూ కూడా ప్రొఫెసర్ కాసిం కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.